అంతకు మించి సరోజాదేవి. అప్పుడు ఎంజీఆర్తోనూ శివాజీ గణేశన్తోనూ అందరితో పిక్చర్లు బిజియెస్ట్ హీరోయిన్ అండ్ హైలీ పెయిడ్ హీరోయిన్. నాగేశ్వర కన్నా ఎక్కువ తీసుకున్న హీరోయిన్ ఆ రోజుల్లో. ప్రాబ్లం క్రియేట్ అయినాయి మాత్రం ఇందాక చెప్పాను సరోజాదేవి గారితో ప్రాబ్లం, పెద్ద ప్రాబ్లం క్రియేట్ అయింది. ఈ కండిషన్ మీద హైదరాబాద్ వచ్చాం కదా, అక్కడ రామని ఒక షెడ్యూల్ అయిపోయినాక అప్పుడు ఏంటంటే ఈ జనరేటర్లు లేవు, ఈ ఛానల్స్లు ఏమీ లేవు. షూటింగ్ కరెంటు పోతే కొన్ని గంటలు కట్ చేసేవాడు, పోతే ఊరినే కూర్చోవాలి. బిజియెస్ట్ హీరోయిన్ శివాజీతో ఎంజీఆర్తో అందరితో. ఈ 3 గంటలు 2 గంటలు కూర్చుంటే నేను వెళ్ళిపోతాను, 3 అక్కడ వస్తున్నాను భయం చెప్పి కారులో తీసుకుని ఊరంతా అమ్మా సాలార్జంగ్ మ్యూజియం ఇది అది అని చెప్పి ఎంటర్టైన్ చేస్తుంటే నెక్స్ట్ షెడ్యూల్కి ఏమైంది, ఆవిడ హిందీ పిక్చర్లో షూటింగ్ చేస్తాను, హిందీ పిక్చర్లో కూడా చేస్తాను నెక్స్ట్ షెడ్యూల్కి. అది చేస్తుంటే ఏంటంటే ఒక చెరువు గట్టుని వెళ్తుంటే నెత్తి మీద కొండ పెట్టుకుని పాలు తీసుకెళ్ళాలి, పాలమ్మాయి వెళ్తుంటే కుర్రాళ్ళు చిల్లి కుర్రాళ్ళు ఏం చేయాలి సీన్లో ఒక చిన్న కంకర రాయి పెట్టి ఆ కొండ పగలగొట్టాలి, ఆ పాలు అన్ని చిమ్మి అమ్మాయి ముఖం అంతా తడిచిపోవాలి, అది సీను. వీడు కొట్టడం గురి తప్పింది, ముఖాన్ని కొట్టాడు, పాలు వదిలి రక్తం కాలింది. ఇక దాంతో 3 months బయట వెళ్ళిపోయాడు. ఇప్పుడు నవ్వుకుంటున్నాం కానీ అప్పుడు చాలా కష్టం. అయ్యో కష్టమా, బొణుకు పుట్టేది, ఏం చేసి సినిమా ఏమైపోతుందని. అందుకని ఏం చేయాలి అని చెప్తే తిరిగి ఇంటికి 1-2 సార్లు ఇన్సల్ట్ కూడా ఫీల్ అయ్యి కళ్ళ నీళ్ళు వచ్చి ఇందుకు అయ్యి ఊరు వచ్చిందని. గేట్ తీరు గోర్ఖా చూస్తూ ఉంటాడు కిటికీలో నుంచి, ఏమని పిలుస్తున్నావు, ఏమన్నా సరోజాదేవి గారు అని పిలవనా, గేట్లో అందరం అని ఉంటాయి. తిరిగి వెళ్ళిపోయా. ఇట్లా దారి లేక 3 నెలల తర్వాత వెయిట్ చేసి వెళ్తే ఒకసారి చెప్పింది, ఈ కండిషన్ మీద అయితే చేస్తా, లేకపోతే యూ హ్యావ్ టు డ్రాప్ యువర్ పిక్చర్. ఏంటా కండిషను? మొత్తం అంతా కూడా యూనిట్ మీ మెడ్రాస్ షిఫ్ట్ అయిపోవాలి, 15 రోజులు కంటిన్యూస్గా ఇస్తా, మీరు ఎన్ని స్టూడియోలో వేస్తారో ఏం వస్తారో నా వర్క్ అయిపోవాలి, మిగతా హీరోయిన్లు ఒప్పించాను నేను. ఆ కండిషన్ మీద ఒప్పుకుంటే చేస్తా, లేకపోతే లేదు, పిక్చర్ క్లోజ్ అయిన తర్వాత. అప్పుడు వెళ్ళి నాగేశ్వరరావుని అడిగితే విత్ వెరీ బ్రాడ్ మైండ్ ఈ సెట్, నా నిర్మాత దెబ్బతిని బాధపడుతుంటే చూస్తూ ఊరుకునేవాడిని నేను వస్తాను, డే అండ్ నైట్ అక్కడే ఉంటాను, ఆయమ్మే షార్ట్స్ అది అయినాక ఎంత పొద్దుపోయినా నా షార్ట్స్ అని చెప్పి వచ్చారు, సినిమాకి పూజ చేసాం. ఇట్లాంటివి ఎన్నో. ఒక షెడ్యూల్ అయిపోయినాక అప్పుడు ఏంటంటే ఈ జనరేటర్లు లేవు, ఈ ఛానల్స్లు ఏమీ లేవు. షూటింగ్ కరెంటు పోతే కొన్ని గంటలు కట్ చేసేవాడు, పోతే ఊరినే కూర్చోవాలి. బిజియెస్ట్ హీరోయిన్ శివాజీతో ఎంజీఆర్తో అందరితో. ఈ 3 గంటలు 2 గంటలు కూర్చుంటే నేను వెళ్ళిపోతాను, 3 అక్కడ వస్తున్నాను భయం చెప్పి కారులో తీసుకుని ఊరంతా అమ్మా సాలార్జంగ్ మ్యూజియం ఇది అది అని చెప్పి ఎంటర్టైన్ చేస్తుంటే నెక్స్ట్ షెడ్యూల్కి ఏమైంది, ఆవిడ హిందీ పిక్చర్లో షూటింగ్ చేస్తాను, హిందీ పిక్చర్లో కూడా చేస్తాను నెక్స్ట్ షెడ్యూల్కి. అది చేస్తుంటే ఏంటంటే ఒక చెరువు గట్టుని వెళ్తుంటే నెత్తి మీద కొండ పెట్టుకుని పాలు తీసుకెళ్ళాలి, పాలమ్మాయి వెళ్తుంటే కుర్రాళ్ళు చిల్లి కుర్రాళ్ళు ఏం చేయాలి సీన్లో ఒక చిన్న కంకర రాయి పెట్టి ఆ కొండ పగలగొట్టాలి, ఆ పాలు అన్ని చిమ్మి అమ్మాయి ముఖం అంతా తడిచిపోవాలి, అది సీను. వీడు కొట్టడం గురి తప్పింది, ముఖాన్ని కొట్టాడు, పాలు వదిలి రక్తం కాలింది. ఇక దాంతో 3 months బయట వెళ్ళిపోయాడు. ఇప్పుడు నవ్వుకుంటున్నాం కానీ అప్పుడు చాలా కష్టం. అయ్యో కష్టమా, బొణుకు పుట్టేది, ఏం చేసి సినిమా ఏమైపోతుందని. అందుకని ఏం చేయాలి అని చెప్తే తిరిగి ఇంటికి 1-2 సార్లు ఇన్సల్ట్ కూడా ఫీల్ అయ్యి కళ్ళ నీళ్ళు వచ్చి ఇందుకు అయ్యి ఊరు వచ్చిందని. గేట్ తీరు గోర్ఖా చూస్తూ ఉంటాడు కిటికీలో నుంచి, ఏమని పిలుస్తున్నావు, ఏమన్నా సరోజాదేవి గారు అని పిలవనా, గేట్లో అందరం అని ఉంటాయి. తిరిగి వెళ్ళిపోయా. ఇట్లా దారి లేక 3 నెలల తర్వాత వెయిట్ చేసి వెళ్తే ఒకసారి చెప్పింది, ఈ కండిషన్ మీద అయితే చేస్తా, లేకపోతే యూ హ్యావ్ టు డ్రాప్ యువర్ పిక్చర్. ఏంటా కండిషను? మొత్తం అంతా కూడా యూనిట్ మీ మెడ్రాస్ షిఫ్ట్ అయిపోవాలి, 15 రోజులు కంటిన్యూస్గా ఇస్తా, మీరు ఎన్ని స్టూడియోలో వేస్తారో ఏం వస్తారో నా వర్క్ అయిపోవాలి, మిగతా హీరోయిన్లు ఒప్పించాను నేను. ఆ కండిషన్ మీద ఒప్పుకుంటే చేస్తా, లేకపోతే లేదు, పిక్చర్ క్లోజ్ అయిన తర్వాత. అప్పుడు వెళ్ళి నాగేశ్వరరావుని అడిగితే విత్ వెరీ బ్రాడ్ మైండ్ ఈ సెట్, నా నిర్మాత దెబ్బతిని బాధపడుతుంటే చూస్తూ ఊరుకునేవాడిని నేను వస్తాను, డే అండ్ నైట్ అక్కడే ఉంటాను, ఆయమ్మే షార్ట్స్ అది అయినాక ఎంత పొద్దుపోయినా నా షార్ట్స్ అని చెప్పి వచ్చారు, సినిమాకి పూజ చేసాం. ఇట్లాంటివి ఎన్నో. అప్పట్లో భానుమతి గారు అంటే అందరికీ హడల్ అనేవారు, ఆవిడతో వర్క్ చేయడం, ఆవిడతో కలిసి పనిచేయడం ఎలా అనిపించింది? అంటే నేను తీసిన సినిమా హీరోయిన్లు దాదాపు అందరికీ హడల్ సినిమా హీరోయిన్లే. టు స్టార్ట్ విత్ ఫస్ట్ జమున గారు, అన్నపూర్ణ. జమున గారు అంటే చాలామందికి టైపే వేరు అసలు. ఇప్పటికీ కూడా జమున గారు అంటే రామారావు గారికి పోట్టే అందరితో కూడా భయమే ఆవిడంటే. సరే సావిత్రి గారు పర్లేదు కానీ వెరీ బిజీ ఆర్టిస్ట్. బట్ భానుమతి గారి విషయం వస్తే డైరెక్ట్గా భానుమతి గారిని బుక్ చేసిన పిక్చర్ కాదు, ఒరిజినల్గా బుక్ చేసిన జమున గారిని. అది ఇందులో పెక్యులర్ సబ్జెక్టు. ఎట్లాగంటే ఆ క్యారెక్టరు నాగేశ్వరరావుకి అక్క బుక్ చేసినప్పుడు ఒప్పుకున్నారు, ఆవిడ డేట్స్ కూడా ఇచ్చారు, అన్నీ కన్ఫర్మ్డ్. లాస్ట్ మినిట్లో వచ్చేటప్పటికి 1-2 ప్రొడ్యూసర్లు ఈ పిక్చర్ నువ్వు ఎట్లా చేస్తావు,
అక్క నాగేశ్వరరావు అక్క నేను దాకా రొమాంటిక్ హీరోయిన్ వేసి నీ ఫ్యూచర్ ఏంటి అని చెప్పారు. అప్పుడు ఆవిడ పంపించింది, సారీ అండి నేను చేయలేను ఈ పిక్చర్, నా కెరీర్కే ఇబ్బంది అని చెప్తే నో అదరకు ఏం చేయాలో తెలియక అప్పుడు ఇక భానుమతి గారు ఒక్కడే ఉన్నారు ఆల్టర్నేటివ్ అని ధైర్యం చేసి నిజం చెప్పి మళ్ళీ తర్వాత అబద్ధం చెప్తే కోపం వస్తుంది. పలానా ఇట్లా జరిగింది, ఈ క్యారెక్టర్ ఇట్లాంటిది, చాలా టఫ్ క్యారెక్టర్, నాగేశ్వరరావు అక్క వేషం, ఇది చదివి ఒకసారి మీకు నచ్చితే 2 days తర్వాత వస్తా, లేకపోతే మీ ఇష్టం చెప్పండి అన్న. చాలా మర్యాదగా ఆయన హస్బెండ్ కూడా నాకు చాలా క్లోజ్ అవటం వల్ల వెళ్ళాం. 2 hours ఫోన్ చేసింది ఆవిడ, నేను ప్రసాద్ గారు నేను హైదరాబాద్ వచ్చి సినిమా చేస్తున్నా. ఓకే అన్నారు తప్ప అందరూ భయపెట్టింది భానుమతి గారితో నువ్వు ఎట్లా చేస్తావు ఎట్లా చేయగలవు అన్నారు. సరే అన్ని వెళ్ళిన వెంటనే ఇప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాం. అప్పుడు నాగేశ్వరరావు ఆ పిక్చర్తోనే షిఫ్ట్ చేయించారు ఆ ఆత్మలంతో. నువ్వు నా ప్రొడ్యూసర్లు ఎవరైనా నాతో హైదరాబాద్లో తీసేవాళ్ళకైతేనే నేను చేస్తాను, నేను మెడ్రాస్ రాను అని చెప్పేశారు. చెప్పారు. ఆ కండిషన్ మీద నేను హైదరాబాద్ సినిమాల ఆత్మలో సరోజీదేవితో తీయటం మొదలెట్టా. అక్కడ కూడా చాలా ఇబ్బందులు పడ్డాను సరోజీదేవితో ఒక విషయంలో. ఇది భానుమతి గారితో అయితే రిడ్జ్ హోటల్లో పెట్టేవాడిని మామూలుగా. అయితే నాకెందుకు ప్రసాద్ గారు రిడ్జ్ హోటల్లో, నేను సారథి స్టూడియోలో ఉంటానన్నారు. బాగానే అయింది. ఫస్ట్ షెడ్యూల్ అయింది, 2వ షెడ్యూల్ సగం కూడా అయిపోయింది, చాలా హ్యాపీగా ఉంది. ఫైనల్ స్టేజ్ నెక్స్ట్ డే మార్నింగ్ దొలపరబుల్లిలో పాట, వీరాలాల్ గారు అందరూ మొత్తం అంతా యూనిట్ అంతా వచ్చింది. ఆ రాత్రి సారథి స్టూడియో పొద్దున ప్రొడక్షన్ మేనేజర్ 5 పరిగెత్తుకు వచ్చి పంపుని సార్ అన్నాడు. ఏమైంది ఏంటన్నా, భానుమతి గారు గోల్డ్ అన్నీ కూడా సుంచులు తినేసియండి అన్నాడు. ఇదేమిటి కొంప సుంచు తింటే గోల్డ్ ఏంటి అని పరిగెత్తే పాపం ఐడియా అది రాసుకుంటాను కాదు గోల్డ్. సారీ అమ్మా మిమ్మల్ని రిజ్లో ఉండమంటే ఉండన్నారు, ఇక్కడేమో మరి సారథి స్టూడియోలో రూములు అట్లా ఉన్నాయి, ఎలుకలు ఉన్నాయి, ఇవన్నీ ఆ సుంచులు ఉన్నాయి, అందుకని డాక్టర్ని తీసుకొస్తాను, వాడు షూటింగ్ క్యాన్సిల్ చేస్తున్నానండి అన్న. మీకేం పిచ్చెక్కిందా ప్రసాద్ గారు, సుంచు గరిస్తేనే భానుమతి భయపడి షూటింగ్ క్యాన్సిల్ చేస్తే నేను భానుమతిని ఎట్ట అవుతానండి. అబ్బా అంతస్తులో చాలా పాపులర్ అయినటువంటి దొలపరబుల్లోడ పాట షూటింగ్. ఆ రోజు రాత్రి నేను నిద్రపోతుంటే నాకు తెలియకుండా ఆ కుప్పల కాలనీలో కాపురం పెట్టిన ఒక చుంచు లక్ష్మి వచ్చి నా కాళ్ళు పక్షపాతం లేకుండా 10 వేళ్ళు చక్కగా నంచుకొని వెళ్ళింది. తెల్లవారు చూస్తే అంతా ఎర్రగా ఉర్లగడ్డల మీద చెక్కు తీసినట్టు తీసేస్తున్నాయి వేళ్ళంతా. అది చూసి రాజేంద్ర ప్రసాద్ గారు చాలా భయపడిపోయి ఏమిటమ్మా ఇది, ఏం చేస్తారు ఇప్పుడు, మీరు షూటింగ్కి ఎలా వస్తారు, క్యాన్సిల్ చేస్తానన్నారు. వద్దండి, చుంచులక్ష్మికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం నాకు ఇష్టం లేదు, నేను చేయగలుగుతాను అని చెప్పాను. రాజేంద్ర ప్రసాద్ గారు కొంచెం బాధపడుతూనే ఏమ్మా చేయగలుగుతారా అంటూనే ఉన్నారు. ఏం పర్వాలేదండి చేస్తాం, ఒక దులిపేస్తాం.